భారతదేశం అంటే ఒక సనాతన దేశం. యావత్తు ప్రపంచమే ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వైపులో అడుగులు వేస్తుంది. ధర్మంలో అత్యాధునిక ప్రాచీన ప్రసిద్ధి కలిగిన మన దేశం. అయితే ఏదో మాసంలో ఏదో ఒక శుభకార్యం గాని, ఏదో ఒక కార్యం గాని మన హిందూ ధర్మం ప్రకారం ఉంటాయి. అయితే ఈ రోజు పవిత్ర హనుమాన్ జయంతి రోజున పవిత్ర కొండగట్టు ఆలయంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేశారు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు. ఆలయ ప్రాంగణంలో మద్యం సేవించి ఆలయానికి అపవిత్రతను అంటించే క్రమంలో ఉన్నారు. అయితే అధికారులు దీన్ని గుర్తించి ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అయితే పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో అయితే వైరల్గా మారింది. అయితే అక్కడున్న కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారా లేదా అంటే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ పవిత్ర ఆలయంలో వారిద్దరు కూర్చొని మద్యం సేవించడం ఈ సోషల్ మీడియాలో హల్చలైంది. ఆ తర్వాత ఆలయ అధికారులు దీనిపై ప్రశ్నిద్దామనేసరికి ఆ అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. మద్యం మత్తులో ఊగుతూ తిరుగుతూ ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రపరచాలనుకున్నారు. అయితే అలా వెళ్తున్న క్రమంలో తప్ప తాగి శరీరం ఆధీనంలో లేకుండా రోడ్డు మీద పడిపోయారు. అయితే దీన్ని గుర్తించిన కొందరు వారు మద్యం సేవించినట్టు నిర్ధారించుకొని వారిని హాస్పిటల్ తీసుకెళ్లి తగిన ట్రీట్మెంట్ అయితే వారికి అందిస్తున్నారు. ఇది ఈ విధంగా ఉంటే గతంలో మనం చూసాం, వేరే అన్యమతానానికి చెందిన కొంతమంది గుళ్ళపై దాడి చేయడం, విగ్రహాలు విరగొట్టడం, ఆలయాన్ని అపవిత్రపరచడం చేశారు. అయితే అలా వాళ్ళు కొన్ని కార్యకలాపాలు చేయడం వల్ల కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఒక యుద్ధంలా అది కొనసాగింది. అదే ఆ విధంగా ఉంటే ఈరోజు హనుమాన్ జయంతి పవిత్ర కొండగట్టు ఆలయంలో ఈ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్పై మీరు ఏ విధంగా చర్య తీసుకుంటారు? అయితే వాళ్ళు కూడా హిందూస్ అని కొంతమంది నిర్ధారించారు. ఇది ఈ విధంగా ఉండగా కొంతమంది వాళ్ళకు బుద్ధి చెప్పాలని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా చెప్పాలి అంటే వేరే మతస్థులు కాకుండా మన సొంత మతస్థులే ఈ హిందూ ధర్మానికి ఒక శత్రువులా మారిపోతున్నారా, లేకపోతే ఇది ఏ విధమైన కన్వర్జన్ మాఫియానా? మరి ఇలా కాకపోతే ఒక హిందువులై ఉండి ఆలయ ప్రాంగణంలో మద్యం సేవించడం, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను అపవిత్రం చేయడం, ఆ గొప్ప ప్రసిద్ధి ఆలయానికి ఒక చెడ్డ పేరు తెచ్చే ప్రక్రియలో వీళ్ళు ఉన్నారా? ఈ ఘటనపై మీరు ఏ విధంగా చర్య తీసుకుంటారో కామెంట్లో తెలియజేయండి.